దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సేమ్ టైం టుడే గెస్ట్ ఎవరంటే దియా రెడ్డి. అంటే దియా రెడ్డి అన్న వెంటనే పెద్ద పాప అనుకోవద్దండి, చాలా చిన్న పాప అండ్ చైల్డ్ ఆర్టిస్ట్. దాదాపు 13 సినిమాలలో చేసింది. అండ్ మెయిన్ ఏంటంటే క్లాసికల్ డాన్సర్. అండ్ ఇంకమ్ గణేషాలో అయితే లీడ్ రోల్ చేసింది అనమాట. అండ్ దియా రెడ్డి అయితే మనతో పాటు ఉంది. ఇంత చిన్న వయసులో ఎలా వచ్చిందో ఇండస్ట్రీకి మనకు అనుకుందాం. హాయ్ దియా, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై స్టూడియో. ఓకే, అండ్ దియా అంటే ఎలా వచ్చావు, అంటే ఎవరు నేర్పించారు ఈ డాన్స్? మమ్మీ. అంటే మమ్మీ చెప్పింది ఇలా డాన్స్ నేర్చుకోవాలమ్మా మీరు క్లాసికల్ డాన్స్ అని. ఓకే, ఎలా చెప్పింది? డాన్స్ నేర్చుకోమని చెప్పిందా? ఓకే, మమ్మీ కూడా క్లాసికల్ డాన్సర్ లేదంటే? మమ్మీ కూడా డాన్సరేనా? ఓకే, ఫస్ట్ ఏ ఇయర్లో జాయిన్ అయ్యావు డాన్స్ క్లాస్కి? లాస్ట్ ఇయర్. ఓకే, అంటే ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు డాన్స్? 1 year నుంచి నేర్చుకున్నావు. ఓకే, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటావు ఈ మధ్యలో? 100 ప్రోగ్రామ్స్ చేసావా? వా, హౌ, ఎలా 100 ప్రోగ్రామ్స్? 1 year నుంచి నేర్చుకుంటున్నాను. అదే నేర్చుకుంటూ వెళ్ళి ఇక్కడ చేయడమా? ఓకే, ఎలా అనిపించేది అంత మందిలో చేసేటప్పుడు? చాలా చాలా హ్యాపీగా ఉంది. కొంచెం భయం ఏం లేదా? భయం లేదు, నాకేం భయం లేదు. ఓకే, భయానికి మీనే తెలియని బ్లడ్ అనేది కాదా? కాదు. కాదా? కాదా? అవునా నాలి? ఓకే, అండ్ సేమ్ టైం డియా చాలా చోట్లకి వెళ్ళి చాలా అంటే ఇది క్లాసికల్ డాన్స్ చేసేదాన్ని కదా, అక్కడున్న వాళ్ళు ఎలా మాట్లాడేవారు నీతో? మంచిగా మాట్లాడేవాళ్ళు. ఓకే, సెల్ఫీలు దిగేవాళ్ళ? ఓకే, ఎలా నీకు ఎలా అనిపించేది అంత మంది ముందులా ఇస్తుంటే డాన్స్? కొంచెం హ్యాపీగా. ఎప్పుడు భయపడలేదు మీరు? ఓకే, అండ్ సూపర్ కదా. అండ్ దియా అండ్ మమ్మీ డాడీ ఇద్దరు చాలా కష్టపడి నేను ఇంత దాకా తీసుకొచ్చారు. అండ్ ఇద్దరిలో ఎవరి ఇష్టం నీకు? ఇద్దరు. ఓకే, ఒకరి పేరు చెప్పొచ్చుగా. ఇద్దరే. ఓకే, మమ్మీలో ఏమి ఇష్టం, డాడీలో ఏమి ఇష్టం? మమ్మీ ప్రేమగా చూసుకుంటుంది, డాడీ కూడా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఓకే, ఓకే, మమ్మీ మీద డాడీ మీద ఏమైనా కోపం వచ్చిందా? పర్లేదు చెప్పులే, నేనేం చెప్పను కానీ. ఎప్పుడు? కొంచెం. ఎప్పుడు? ఓకే, తిట్టేటప్పుడు అప్పుడు 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 కొంచెం కోపం వస్తుంది. ఓకే, నీ కోపం వస్తే ఏం చేస్తావు? ఆపుకుంటావా? అవును. లేదా అరుస్తావని నేను విన్నా. ఎప్పుడు అరుస్తావంట, అంటే మమ్మీ నిన్ను ఏమన్నా అంటే నువ్వు అరుస్తావని నేను విన్నా. ఒకసారి అరవ్వా? 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 ఎందుకు? భయమా, సిగ్గా, మొహమాటమా? సిగ్గా. అయ్యో జాగ్రత్త, ముత్యాలు రాలి పడతాయి. అయ్యో జస్ట్ జోక్ చేశానండి. ఓకే దియా, అండ్ అంటే నువ్వు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నావు, మూవీలో చేస్తున్నావు. అండ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటది అక్కడ? ఫ్రెండ్స్ కానీ బాగున్నారు, మంచిగా ఫ్రెండ్లీతో మాట్లాడుతారు. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ ఏమంటారు నిన్ను? మాట్లాడుకుంటాం. ఓకే, అంటే దియా నువ్వు సినిమాలో చేసావు కదా, చాలా బాగా చేసావు, అలా ఎప్పుడన్నా చెప్పారు ఎవరు? చెప్పారు. ఎవరు చెప్పారు ఎక్కువ? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఏంటండి? క్యాథరిన్. ఏమని చెప్పేది క్యాథరిన్? అంటే సినిమాలో చాలా బాగా తీసావని ఓకే చెప్పింది. ఓకే, క్యాథరిన్ ఈ వీడియో చూస్తున్నా, నువ్వేం చెప్తావు క్యాథరిన్ కి? క్యాథరిన్, నువ్వు ఈ మూవీ గమ్ గమ్ గణేష చూడాలి. టికెట్ నువ్వు పంపిస్తావా? ఓకే, అండ్ స్కూల్ టీచర్స్ ఎలా ఉంటారు నీతో? బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. ఓకే, స్కూల్ కి చాలా తక్కువ వెళ్తావా, రోజు వెళ్తావా? ఎక్కువ వెళ్తావా? షూటింగ్ ఎవరు చేస్తారు? షూటింగ్ కూడా నువ్వే చేస్తావు? హాలిడేస్ లో? ఓకే, హాలిడేస్ లో చేస్తారా? కాదు, షూటింగ్ డేస్ లో. మరి స్కూల్ డేస్ లో షూటింగ్ చేస్తే స్కూల్ కి ఎవరు వెళ్తారు? స్కూల్ కి డుమ్మా లీవ్ పెడతాం. ఓకే, సాటర్డే సండేనే వెళ్తాను. ఓకే, సార్ ఏం కొట్టలేదా? మేడం సార్ కొట్టలేదా? కొట్టలే. ఓకే, నువ్వేం ఫీల్ కావద్దు, నీకు కొట్టమని చెప్తాలే. ఓకే, ఓకేనా? ఓకే, అంటే ఎన్నో క్లాస్ చదువుతున్నావు? PP2. అంటే యూకేజీకే నువ్వు ఇంతలా చేస్తే 10th క్లాస్ వచ్చేసరికి ఎంతలా చేస్తావు? చెప్పు, ఎంతలా చేస్తావు? పెద్దగా చేస్తావా? ఎప్పుడైనా నీకు ఎవరి మీద కోపం వచ్చిందా? రాలేదు. ఎందుకు? కొంచెం వచ్చింది. మమ్మీ డాడీ మీదనే వచ్చిందా? మీ ఫ్రెండ్స్ మీద కానీ మీ వచ్చింది? ఏమంటావు కోపం వస్తా నీకు?
ఆపుకుంటాం, ఏమన్నావు. అయ్యో సో నైస్. ఓకే, ఫ్రెండ్లీనే మాట్లాడు. ఓకే, ఎప్పుడన్నా రే నిన్ను చంపేస్తా అని ఎప్పుడన్నా ఎవరైనా అన్నావా? అనలేదా? ఓకే. అండ్ దియా, అండ్ నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి దియా? మ్యాగీ, బిర్యానీ. మాకేమన్నా పెడతావా బిర్యానీ? పెడతావా? నువ్వు చేస్తావా? ఓకే, నువ్వు పెద్దగానే చెయ్యి, సరేనా? ఇంకొక విషయానికి వస్తే, అండ్ నువ్వు దసరా మూవీలో చేసావని విన్నా, చేసావా? చేసా. ఓకే, ఎలా ఉండేది సెట్? నాని గారు బాగుంది. ఓకే, నాని చాలా బాగున్నారు. ఓకే, ఎలా మాట్లాడేవారు నాని గారు నీతో? మంచిగా మాట్లాడు. ఓకే. అండ్ కీర్తి సురేష్ ఎలా ఉండేది? సేమ్ చిన్నప్పుడు నీలానే ఉంటది కీర్తి. ఓకే, నీతో ఏమైనా మాట్లాడిందా? మాట్లాడింది. ఏం మాట్లాడింది? అంటే సీన్ లో ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పేదా? డైరెక్టర్ చెప్తారు. డైరెక్టర్ చెప్తారు అంటే నీకు కొంచెం సజెషన్స్ ఏమైనా? ఓకే. అండ్ ఓల్ అంటే దసరా మూవీ బిగ్ మూవీ, అండ్ దసరా సినిమా చూసిన తర్వాత చాలా బాగా చేసావు దియా. ఎవరైనా అన్నారా నీతో, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు? అన్నారు. ఎవరు? చాలా మంది అన్నారా? ఓకే, చాలా మంది అన్నప్పుడు నీకు ఎలా అనిపించేది? హ్యాపీ. ఓకే. అండ్ మా బాలయ్య బాబు గారితో కూడా చేసావు భగవత్ కేసరి. ఓకే, ఎలా ఉండేది బాలయ్య బాబు గారితో చేస్తే? మంచిగా. ఓకే, మైండ్ బ్లోయింగ్ అంటావా? ఓకే. అండ్ బాలయ్య బాబు గారితో చేసేటప్పుడు ఆయన డైలాగ్ చాలా చక్కగా చెప్తారని మనం వింటాం. ఓకే, ఎలా అనిపించేది నీకు సెట్ లో? అంటే బాగా అనిపించేది, మంచిగా. ఓకే. అండ్ అంటే అక్కడ ఇక్కడ పిల్లలకి అందరికి చెప్తారు కదా, ఆ సీన్ లో ఉన్నావు నువ్వు. ఓకే, బాలయ్య బాబు గారు చాలా టక 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 ఎలా చెప్తారన్నారు, ఆయన చూసి నువ్వు ఏమైనా నేర్చుకున్నావా? డిసిప్లిన్ నేర్చుకున్నావా? ఓకే, అన్ని గుర్తుకొస్తున్నాయి కదా నీకు? ఓకే, అర్థమవుతుంది. అండ్ దియా, ఇంకొక విషయం దియా, బాలయ్య బాబు గారు దాంట్లో చేసావు కదా, బాలయ్య బాబు గారు ఈ వీడియో చూస్తుంటే నువ్వు బాలయ్య బాబు గారికి ఏం చెప్తావు? జై బాలయ్య. ఓకే, జై బాలయ్య, జై జై బాలయ్య. ఓకే. అండ్ కమింగ్ టు గమ్ గమ్ గణేష. ఓకే, ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా సెలెక్ట్ అయ్యావు మూవీకి? రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ వేస్తుంటే డైరెక్టర్ చూసి తీసుకున్నారు. ఆడిషన్ చేయలేదా? చేయలేదు. ఓకే, నీ కళ్ళు చూసి తీసుకున్నారేమో బహుశా. కళ్ళు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే. అండ్ ఆనంద్ దేవరకొండ గారు ఎలా ఉండేవారు సెట్ లో? మంచిగా ఉండేవారు. కొంచెం మంచిగా చేసుకున్నాను. ఓకే, ఎలా అనిపించింది ఈ రోజు రిలీజ్ అయింది కదా సినిమా, ఆడియన్స్ తో చూస్తున్నప్పుడు? కొంచెం అంటే బాగుంది, అంటే నచ్చింది నాకు చాలా. ఓకే, ఎవరన్నా గుర్తుపట్టి సెల్ఫీ దిగారా? చాలా మంది. ఓకే, ఎలా అనిపిస్తుంది ఎవరన్నా వచ్చి మేడం ఒక సెల్ఫీ పాప అని దిగితే? బాగుంటుంది. ఓకే. అండ్ దియా, నీ గోల్ ఏంటి దియా? నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? బొమ్మలు. ఏంటండి? బొమ్మలు. అంటే నీకు నువ్వు దేంతో ఆడుకుంటూ అడగలేదు, నువ్వు ఫ్యూచర్ లో ఏం కావాలని అడుగుతున్నాను. డాక్టర్. ఓకే, యాక్టర్ కమ్ డాన్సర్ కమ్ డాక్టర్. అండ్ ఇంకొక విషయానికి వస్తుంది, అంటే నువ్వు చాలా చిన్న పిల్లవు కదా, మమ్మీ గానీ డాడీ గానీ నీకు ఇవన్నీ చెప్తున్నప్పుడు అబ్బా ఏంటి తలనొప్పి అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించలే. ఎలా అనిపిస్తుంది వాళ్ళు చెప్తే? అంటే మంచిగా వింటా. ఓకే. ఓకే, అండ్ నీకు ఇష్టం నేర్చుకుంటావు. ఓకే, నీకు ఇష్టమైన హీరో ఎవరిది? ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ, పుష్పరాజ్. ఓకే, ఒక్కసారి కెమెరాకి వెళ్ళి వచ్చావా? అదే డైలాగ్, పుష్పరాజ్ తగ్గేదిలే అని ఇక్కడ. పుష్పరాజ్ తగ్గేదిలే. అందుకే నువ్వు దేంట్లో తగ్గకున్నావు తెలుసా? డాన్స్ లో దీంట్లో డాక్టర్ అయితే చంపేస్తావేమో జనాల్ని. నవ్వు చాలా బాగుంది. ఓకే. అందియా, అండ్ నీకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ గారు అన్నావు. ఓకే, అల్లు అర్జున్ గారితో నటించే అవకాశం వస్తే నీ ఫీలింగ్ ఏంటి? నాకు నచ్చింది, అంటే నాకు ఫ్యామిలీ అంటే హీరో అంటే నాకు చాలా ఇష్టం అల్లు అర్జున్ గారు. ఎందుకు? ఎందుకంటే డీసెంట్ గా ఉంటారు. పుష్పరాజ్ కానీ ఎలాగంటే బాగా ఇష్టం అనుకుంటా.
ఓకే. అల్లు అర్జున్ గారితో నటించే అవకాశం వస్తే ఎలాంటి రోల్ చేస్తావు? మంచిగా మంచిగా రోల్ చేస్తా. ఓకే. అంటే ఎలాంటి అంటే ఎలా? పుష్ప 3 నేను ఓకే. హీరోయిన్ సీన్ చేస్తా. హీరోయిన్ క్యారెక్టర్ చేస్తావా పుష్ప 3లో? ఓకే. నేను చూసారు కదా పుష్ప 3లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తుందంట. ఏదో బాగా చెప్పడం అంటే ఆ ఊహ ఎంత బాగుందో అంటారు బ్రహ్మానందం గారు, నాకు అలానే అనిపిస్తుంది అట్ సేమ్ టైం. అండ్ సుకుమార్ గారు చూడండి, అంటే పుష్ప 2కి మీరు తీయకుంటే చాలా మంది డిసప్పాయింట్ అవుతారు అండ్ ఫ్యాన్స్ అండ్ అండ్ ఒక్కసారి మీరు తీస్తే బుల్లి పుష్పరాజ్ అండ్ బుల్లి పాప శ్రీవల్లి క్యారెక్టర్ ఇచ్చేయండి సార్, ఒకసారి ఇచ్చేయండి. ఓకే. అండ్ దియా, పుష్ప సినిమా ఎన్నిసార్లు చూస్తుంటావు? మ్మ్, చాలా చాలా సార్లు చూస్తుంటావు. చాలా సార్లు చూస్తా. ఓకే. ఓకే. అన్నిసార్లు చూస్తున్నప్పుడు మీ మమ్మీ డాడీ అంటే థియేటర్కి వెళ్ళి చూసావా, థియేటర్లో చూసావా, లేకుంటే మొబైల్లో చూసావా? టీవీలో, టీవీలో. ఓకే. ఓటీటీలో చూసావా? యూట్యూబ్లో. వామ్మో, నీకు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలుసు ఇప్పుడే. ఓకే, సూపర్ దియాను. అండ్ దియా ఏంటో ముద్రస్ ఉంటాయి కదా డాన్స్లో, క్లాసికల్ డాన్స్లో, అది ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఓకే. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుకటుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగులము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకులము, తామ్రశూరము, త్రిశూలం, అసమిత హస్తాలు 28, సమిత హస్తాలు 24, అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉత్సాంగము, శివలింగము, కటకావదనము, కత్తరి స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుండము, అవహితం. వామ్మో, సూపర్ అసలు, నిజం, మైండ్ బ్లోయింగ్. ఈ ఎలా ఎలా గుర్తు పెట్టుకున్నావు? ఏమన్నా మెమొరీస్ 64 GB మెమొరీ ఏమన్నా పెట్టుకున్నావా లోపల? ఎలా గుర్తు పెట్టుకున్నావు ఇవన్నీ? 1 year నుంచి చేస్తున్నాను. 1 year నుంచి చేస్తున్నావా? ఓకే. మాకు ఇవన్నీ తెలియదండి. బాహుబలి 2లో అదే బాణాలు విసిరేస్తారు చూడు, అదొక్కటే అది చెప్తారు, అది కూడా సరిగ్గా గుర్తులేదు మాకు. ఓకే. అండ్ నువ్వు కార్టూన్ చూస్తావా? బొమ్మలు, టామ్ అండ్ జెర్రీ అలా? యూట్యూబ్లో ఏదైనా. యూట్యూబ్లోనే నేను అడిగింది. టామ్ అండ్ జెర్రీ చూస్తా. టామ్ అండ్ జెర్రీ చూస్తాం. ఓకే. టామ్ అంటే ఇష్టమా, జెర్రీ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఓకే, సూపర్. అండ్ దియా, గమ్ గమ్ గణేశ రిలీజ్ అయింది, మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తావు? అందరూ చూడాలి, ఫ్యామిలీతో చూడాలి, ఫ్రెండ్స్ తో కూడా చూడాలి, కామెడీ బాగుంది. ఓకే. దియా, ఏదో నీకు సాంగ్ వచ్చా? ఏమన్నా రైమ్స్ అన్న, సాంగ్ అన్న, ఏదన్నా సినిమా నుంచి? ఓకే, వచ్చా? ఏదొచ్చు? పుష్పరాజ్. అసలు ఎక్కడ తగ్గవా నువ్వు? ఓకే, ఒకసారి పాడవా? పుష్పరాజ్ తగ్గదలే. డైలాగ్ కాదండి దివ్య గారు, నేను మీ పేరు కూడా మర్చిపోతాను. సాంగ్ పుష్ప సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పాడు. పుష్ప 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 పుష్పరాజ్. ఓకే, అంతేనా? షూ వేసుకొని స్టెప్ వేస్తారు కదా, అది గుర్తుందా? కొంచెం ప్రాక్టీస్ చేస్తావా? నువ్వు ఇన్స్టా రీల్ చేస్తావా? ఓకే. ఎంతమంది ఫాలోవర్స్? ఇంకా అవ్వలే, అవుతారులే. ఓకే, ఒక 1 million కావాలి అమ్మడే. మమ్మల్ని కూడా కొలాబరేషన్ పెట్టండి అయితే. ఓకే. అందియా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ అసలు నువ్వు, ఎందుకంటే ఇంత తక్కువ వయసులో ఇన్ని నేర్చుకున్నావు అంటే 6 years కదా. 6 years ఇప్పుడు మనకేం తెలియదు అసలు, వీడియో చూసే వాళ్ళు కూడా ఏం తెలియదు అనుకుంటా. అసలు గ్రేట్ అసలు. అండ్ డాన్స్ కమ్ము, యాక్టింగ్ కమ్ము, మళ్ళీ డాక్టర్ కమ్ము, ఇన్ని కమ్ములు ఉన్నాయి మన జీవితంలో, ఒక్క కమ్ము కూడా లేదు అసలు. అండ్ సూపర్. అండ్ ఇలాగే నువ్వు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి,
ఇలాంటి ఇంటర్వ్యూలు చాలా బీబీసీ ఛానల్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Thank you. వెల్కమ్. అండ్ చూసారు ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఈ పాప అయితే మాట్లాడింది, అసలు సో నైస్ కదా. అసలు ఎలా అనిపించింది అండ్ సేమ్ టైం అంటే పాప ఇప్పుడు గమ్ గమ్ గణేశలో సినిమాలో అయితే ఉందన్నమాట. సినిమా చూడకుండా ఒక్కసారి వెళ్ళి చూడండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి పాపకైతే మీ ఆశీర్వాదాన్ని అయితే ఇవ్వండి అనమాట. సేమ్ టైం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా చెప్తావా ఆడియన్స్ కి? గమ్ గమ్ గణేష చూడండి, దాంట్లో నేనున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.